హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చేయబోయే రెసిపీ ఎగ్ కర్రీ. ఈ ఎగ్ కర్రీని సింపుల్గా, టేస్టీగా, యమ్మీగా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. దీనికి మనం ఒక 4 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటో సన్నగా తరుక్కొని పక్కకు పెట్టేసుకోండి. అలాగే ఇందులోకి 2-3 కరివేపాకు రెబ్బలు, 3-4 ఎగ్స్ అయితే తీసుకొని పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో ఒక 5 స్పూన్స్ ఆయిల్ అయితే వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేయండి. వేసి ఇవి కొంచెం బ్రౌన్ కలర్లో వేగేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు, 1/2 స్పూన్ పసుపు వేయండి. పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు వేయించుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్, గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలిసేంత వరకు అయితే మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఇందులో ఒక 1 గ్లాస్ వాటర్ వేయండి. వాటర్ వేసి ఇవి బాగా కలిసేంత వరకు అయితే మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేసి చూడండి, బాగా మగ్గిపోయి ఉంటుంది. ఇందులో ఒక 3 ఎగ్స్ కొట్టి పోసుకోండి. ఇలా 3 ఎగ్స్ అయితే వేయండి. వేసి వీటిని కదపకుండా ఒక 20 మినిట్స్ వరకు అయితే బాయిల్ చేసుకోండి. ఒక 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడండి, ఎగ్స్ కూడా బాగా ఉడికిపోయి ఉంటాయి. చూడండి, ఈ ఎగ్స్ని కొంచెం సపరేట్ చేసి ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకొని స్టవ్ అయితే టర్న్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, సింపుల్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక నేను చేసిన రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.